హలో అండి, ఐరావతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియోలో మనం హర్బల్ హోమ్ రెమెడీ ఫర్ అనీమియా గురించి తెలుసుకుందాం. సో మన బాడీ నుంచి రెడ్ బ్లడ్ సెల్స్ లేదా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు దానిని అనీమియా అని అంటారు. బేసిక్గా హిమోగ్లోబిన్ లేదా ఆర్బీసీస్ అనేవి మన బాడీ పార్ట్స్కి ఆక్సిజన్ని క్యారీ చేసి అందిస్తాయి. సో ఆ ఆర్బీసీస్ అనేవి తగ్గితే బాడీ పార్ట్స్కి ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతుంది. సో బేసిక్గా ఈ అనీమియా అనేది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ద్వారా వస్తుందన్నమాట. సో తిమ్మిర్లు, డిప్రెషన్, మెమరీ లాస్ ఇట్లాంటివన్నీ అనీమియా లక్షణాలు. సో ఈ అనీమియా పేషెంట్స్లో మనము గమనించవచ్చు ఈ తిమ్మిర్లు కానీ ఇవన్నీ. ఓకే, సో ఇది అనీమియా సివియారిటీని బట్టి ఈ సిమ్టమ్స్ అనేవి కూడా మారుతాయి అన్నమాట. సో ఈ వీడియోలో నేను ఒక 13 హోమ్ రెమెడీస్ అనేవి షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ అనీమియా ఉన్న వాళ్ళు ప్రాపర్ డయట్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఈ డయట్లో సీరియల్స్ కానీ, రైస్, పాస్తాస్, డైరీ ప్రోడక్ట్స్, ఎగ్, డ్రై బీన్స్ కానీ, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మీట్, ఫిష్, నట్స్ ఇవన్నీ డయట్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి అనీమియా పేషెంట్స్కి అనీమియా పేషెంట్స్ ఎక్కువ తీసుకోవాలి. సో ఈ ఐరన్ అనేది హిమోగ్లోబిన్ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో లివర్ కానీ, ఆకుకూరలు, బీట్రూట్, డ్రై ఫ్రూట్స్ కానీ, బ్రాన్ ఫ్లేక్ లేదా తౌడ్ అని కూడా అంటాం, ఆయిస్టర్స్ లేదా గుల్లలు అంటాం, బ్రౌన్ రైస్ కానీ, పప్పులు, ఎండు ద్రాక్ష, మళ్ళీ ఇవన్నీ ఐరన్ రిచ్ ఫుడ్స్ అనమాట. సో ఈ ఫుడ్స్ డయట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల అనీమియా తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ రిచ్ ఫుడ్సే కాకుండా ఈ ఐరన్ పాట్స్, ఈ ఐరన్ యూటెన్సిల్స్లో ఫుడ్ అనేది వండటం వల్ల ఫుడ్లో ఐరన్ కంటెంట్ అనేది పెరుగుతుంది. సో ఐరన్ పాత్రలు ఈ పాత్రలలో ఫుడ్ వండడం అనేది మంచిది. నెక్స్ట్ వచ్చేసి యాపిల్. సో యాపిల్ డైలీ ఒక 2 to 3 తినాలి. సో ఈ యాపిల్ తినడం వల్ల దీంట్లో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సో ఐరన్ ఫుడ్ తీసుకుంటాం సరే, కానీ మన బాడీని ఐరన్ అబ్జర్వ్ చేసే కెపాసిటీని కూడా ఇవ్వాలి. సో విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లైక్ ఈ లెమన్ జ్యూస్ కానీ, ఆరెంజ్, క్యాప్సికమ్ ఇట్లాంటివి తినడం వల్ల ఐరన్ అబ్జార్ప్షన్కి హెల్ప్ చేస్తాయి అన్నమాట ఈ విటమిన్ సి ఫ్రూట్స్. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ బి12 కూడా అనీమియాని క్యూర్ చేస్తుంది. యానిమల్ ప్రోటీన్ ఇంకా ఆర్గానిక్ మీట్స్ కూడా తీసుకోవాలి. కిడ్నీ, లివర్, విటమిన్ బి12కి గుడ్ సోర్సెస్ అనమాట. సో ఈ ఫుడ్ మీట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ బీట్రూట్ సలాడ్ లాగా కానీ, కర్రీ చేసుకొని కానీ, లేదా జ్యూస్ చేసుకొని కానీ తీసుకోవాలి. ఇది అనీమియా పేషెంట్స్కి బెస్ట్ హోమ్ రెమెడీ. నెక్స్ట్ సన్ బాత్ చేయాలి. ఇది చేయడం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎల్లో డాక్ రూట్ ఒక 1/2 నుంచి 1 టేబుల్ స్పూన్ ఉదయం, మధ్యాహ్నం ఇంకా రాత్రి ఇలా రోజుకి 3 సార్లు తీసుకోవాలి. లేదా డాండేలియన్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ కానీ, డాండేలియన్ రూట్ ఎక్స్ట్రాక్ట్ కానీ ఒక 1/2 నుంచి 1 టేబుల్ స్పూన్ రోజుకి 2 సార్లు తీసుకోవాలి. నెక్స్ట్ బనానా తినడం లేదా బనానాని మ్యాష్ చేసి హనీతో మిక్స్ చేసి తినడం అనీమియా పేషెంట్స్కి చాలా హెల్ప్ చేస్తుంది. తర్వాత రోజుకి ఒక్కసారి అయినా యాపిల్ ఆర్ టమాటా జ్యూస్ తాగాలి. నెక్స్ట్ రోజు రాత్రి ఒక 7 ఆల్మండ్స్ అట్లా నానబెట్టి, మరుసటి రోజు ఉదయం నానబెట్టిన ఆల్మండ్స్ పొట్టు తీసి ఆ ఆల్మండ్స్ని పేస్ట్ లాగా చేసి ప్రతిరోజు మార్నింగ్ తినాలి. అలా 3 months డైలీ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని తినాలి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ రెమెడీ వచ్చేసి యాపిల్ సిడర్ వెనిగర్ ఒక 2 టేబుల్ స్పూన్స్, ఇంకా బ్లాక్ స్ట్రాప్ మొలాసెస్ ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్, ప్లస్ ఒక 1 cup వాటర్, ఇవన్నీ మిక్స్ చేసి
రోజుకి ఒక్కసారి తాగాలి. సో ఇలా మనం అనీమియా బారి నుండి బయటపడొచ్చు.